హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సమీరా ఫ్యాషన్. ఈరోజు అయితే ఈ కట్ వర్క్ మోడల్ని నీట్గా మనం కటింగ్లో ఎలా అయితే కట్ చేసుకుంటామో కుట్టాక కూడా అలానే రావాలండి. అలా వచ్చేలాగా ఎలా కట్ చేసి ఎలా కుట్టాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాము. ఇలా మనం డైరెక్ట్గా క్లాత్ మీద కాకుండా ఇలా బక్రం మీద కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే నేను బక్రం పీస్ అయితే తీసుకున్నాను. క్యాన్వాస్ కూడా అంటారు. ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఉంది. మనకి ఈ బక్రం పీస్ కూడా 5.5 ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ అయితే ఉండకూడదు. తర్వాత వచ్చేసి పొడవు చూడండి. పొడవు వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో మనం కట్ చేసుకున్నాం కదా, 1 ఇంచి తగ్గించి పొడవునైతే తీసేసుకోండి. ఓకేనా? అయితే 2 ఫోల్డింగ్ మీద ఉందండి బక్రం పీస్ అనేది. ఇప్పుడైతే చూడండి, ఈ నెక్ పైన నేను ఏ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నానో సేమ్ అదేలాగా మనము క్యాన్వాస్ మీద కూడా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఈ క్యాన్వాస్ని అయితే తీసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ పీస్ని అయితే దీనిపైన ఈ విధంగా పెట్టేసేయండి. మీకు సింపుల్గా తెలిసిపోతుందండి ఇలా పెట్టుకుంటున్నారంటే. ఇక్కడ నెక్ మనం మార్కింగ్ వేసాం కదా, వెనకాల డౌన్ మార్కింగు, అక్కడ మళ్ళీ షోల్డర్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఓకేనా? ఇలా మార్కింగ్ వేసాక ఇక్కడ ఎంత పెట్టాము అని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు పెట్టున్నాను. తర్వాత ఇది తీసేసేయండి. తీసేసి మనకి ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ వేసుకోవాలి. దీంట్లో కనిపించట్లేదండి, నేను చూడండి రెడ్ కలర్ పెన్సిల్ అయితే తీసుకొని మీకు ఇదైతే బాగా కనిపిస్తుంది కదా, మళ్ళీ ఈ మార్కింగ్స్ అయితే వేస్తున్నాను. ఫుల్ షోల్డర్ 5.5 కదా, 5.5 దగ్గరికి మార్కింగ్ వేసేసి ఇక్కడ కింద వచ్చేసి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, పైన వచ్చేసి 2.5. తర్వాత మనకి రౌండ్ నెక్ కోసము మార్కింగ్ వేసుకుంటాం కదా, అలాగే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ రౌండ్ షేప్ అనేది వచ్చేసింది కదండి. ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 3/4 ఇంచుకి ఇలా బయటకు అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, చుట్టూ కూడా ఇలా 3/4 ఇంచు దగ్గరికి మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ ఎటు కదలకుండా ఇలా 3 దగ్గర పిన్స్ అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని మనం కట్ చేసుకున్నాము అంటే మనకి 2 వైపు ఒకేలాగా కటింగ్ అనేది వస్తుంది, ఎటు కదలదనమాట. అందుకోసమని తర్వాత మనకి ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా కావాలి కదా, ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇది కూడా సేమ్ అంతే, 1 ఇంచు ఈ విధంగా రౌండ్గా మనమైతే మార్కింగ్స్ అనేది వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ మొత్తం వేసుకున్నాక ఈ వేసిన మార్కింగ్ పైన ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి బాటిల్ కప్ ఒకటి తీసుకోవాలండి. నేనైతే కొంచెం చిన్న సైజ్ బాటిల్ కప్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కప్పును అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఒక 3/4 ఇంచు లైన్ మార్కింగ్ అయితే వేసాం కదండి రౌండ్గా. అక్కడ అంటే మనకి ఫస్ట్ మార్కింగ్ నుంచి ఆ రెండో లైన్కి సెంటర్లో అంటే మధ్యలో ఈ కప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఈ రౌండ్ షేప్ తిప్పినప్పుడు ఏంటంటే మనకి ఆ లైన్కి టచ్ అవ్వాలన్నమాట మార్కింగ్ అనేది. ఈ పెన్సిల్తో మనమైతే మార్కింగ్ వేస్తున్నాం కదా, చూడండి ఇక్కడ నుంచి ఈ లైన్కి ఈ విధంగా టచ్ అవ్వాలి. ఇలానే మొత్తం మార్కింగ్ కూడా వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మొత్తం మార్కింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఎటు కదలకుండా పిన్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ వేసిన మార్కింగ్ పైననే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మార్కింగ్ పైననే ఆ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అయితే కొంచెం లోపలికి అయితే కట్ చేయకండి. ఆ లైన్స్ మనం వేసాం కదా, అక్కడికి ఒక 1/4 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకైతే ఇంకా క్లియర్గా అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో కట్ చేసినప్పుడు మనము ఇక్కడ వరకు కాకుండా ఒక 1/4 ఇంచ్ గ్యాప్ అయితే విడిచిపెట్టేసి నేను కట్ చేసుకుంటున్నా. ఓకేనా? ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చివరి దాకా కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఈ క్యాన్వాస్ అనేది లైనింగ్ పీసు మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీనిపైన ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మార్కింగ్ వేసున్నాను కదా, కనిపిస్తూ ఉంది. ఇలాగా సెంటర్ పాయింట్ చూసేసుకొని ఆ మార్కింగ్ పైకి ఈ విధంగా వచ్చేలాగా సర్దుకోవాలి క్యాన్వాస్ని. పైన చూడండి, ఓకేనా? ఈ పైన వచ్చేసి నేను చిట్కాలు వేసున్నాను. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఈ చిట్కాల పైన ఇలా పెట్టేసుకోవాలి. కింద వచ్చేసి సెంటర్ పాయింట్లో పెట్టుకొని ఐరన్ అయితే చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఐరన్ చేసినప్పుడు క్యాన్వాస్కి 1 సైడ్ వచ్చేసి సైనింగ్ ఉంటుంది. ఆ సైనింగ్ వచ్చేసి మనకి కింద వైపు ఉండాలి. ఆ సైనింగ్ పైన పెట్టామనుకోండి మనకి ఐరన్ బాక్స్కి అతుక్కుంటుంది అనమాట, కరెక్ట్గా రాదు. కొంచెం గట్టిగా మనమైతే ఐరన్ చేసుకోవాలండి, లేదంటే మనం కట్ చేసిన షేప్లు అనేవి కరెక్ట్గా రాదనమాట. తర్వాత ఇది మెయిన్ పీసు. ఈ మెయిన్ పీస్ వచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేసి పైకి ఉండాలి, రాంగ్ సైడ్ కింద వైపుకు ఉండాలి. ఈ రైట్ సైడ్ వైపు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, సెంటర్ పాయింట్ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇటు సైడ్ ఒక పిన్ పెట్టుకోండి, సెంటర్లో ఒక పిన్ పెట్టేసుకోండి. తర్వాత ఇటు సైడ్ కూడా ఈ చివర కూడా ఒక పిన్ పెట్టుకోండి.
మీకు కావాలంటే ఇంకొక 2-3 పిన్స్ కూడా పెట్టుకోవచ్చు కదలకుండా ఉండాలి అంటే. కుట్టినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనము చుట్టూ పిన్ అయితే పెట్టుకున్నాం కదండి, ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ పైన మనం సెంటర్లో ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. వీడియో అయితే చివరిదాకా చూడండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినా యూస్ఫుల్ అయినా తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు చేసిన లైక్ వల్ల మన ఛానల్ వచ్చేసి ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనం కుట్టు వేసుకుంటాం కదండి, ఈ కుట్టు వేసినప్పుడే చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. చూడండి, నేనైతే క్యాన్వాస్ పక్కనే కుట్టు అయితే వేస్తున్నాను అనమాట. క్యాన్వాస్ పైన వేయొద్దు, క్యాన్వాస్ పక్క నుంచి ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఈ మూలల దగ్గర ఏ విధంగా పాదాన్ని తిప్పుతున్నానో కొంచెం చూసి వేసుకోండి. ఇలా వేసినప్పుడు పాదాన్ని లైట్గా ఈ విధంగా పైకెత్తుకుంటూ ఒక స్టిచ్ వేసినప్పుడు కొంచెం పైకెత్తండి. మళ్ళీ చూడండి, ఈ మూల వచ్చేసి నాకు కరెక్ట్గా రాలేదనమాట, మళ్ళీ వేసుకున్నాను. అలాగా మీకు ఎక్కడైతే రాలేదో అక్కడ కొంచెం ముందుకు జరుపుకొని కొంచెం రబ్ చేసుకున్నట్టు వేసినా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా పాదాన్ని పైకెత్తుకుంటూ ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలి. ఓకేనండి, చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి. పాదాన్ని పైకెత్తుతూ సూదిని కొంచెం కిందకి దింపుకుంటూ ఈ మూలల దగ్గర అయితే కరెక్ట్గా తిప్పుకోవాలన్నమాట. ఫస్ట్ టైం మీరు ట్రై చేసినా కూడా ఇలా కొంచెం మెల్లమెల్లగా ఇలా కుట్టారు అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా చివరి దాకా కుట్టుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టుకుంటూ ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకోండి. ముందైతే మీరు మూలల జోలికి వెళ్లకుండా ఈ విధంగా కట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఈ మూలల దగ్గర మీరు కట్ చేసుకోవాలి. పిన్స్ అయితే తీసేస్తున్నాను. ఈ విధంగా పిన్స్ తీసేసి ఈ మూలల దగ్గర కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. మీకు కనిపించట్లేదు కదా, కొంచెం ముందుకు చూపిస్తాను. చూడండి, ఇలా అన్నమాట. ఇలా ఈ మూలల దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఒక పాయింట్ వదులుకొని కట్ చేయాలండి మూలల దగ్గర. చూడండి, ఇక్కడ ఇలా కట్ చేసినప్పుడు కరెక్ట్గా చూసుకోండి. దారం తెగింది అంటే మళ్ళీ షేప్ అనేది పోతుందన్నమాట. అలా లేకుండా మీరు కరెక్ట్గా కట్ చేసుకోవాలి. తర్వాత కూడా ఈ మూలల దగ్గర మీకు కరెక్ట్గా రాలేదు అంటే మళ్ళీ చూసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా మొత్తం అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు తిప్పించుకోవాలి. చూడండి, ఇలా వేలిని ఈ విధంగా పెట్టేసుకుంటూ ఇలా మనం తిప్పుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం ఏది కూడా యూజ్ చేయక్కర్లేదండి. మనకి క్యాన్వాస్ పక్కనే కుట్టుపడింది కాబట్టి మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా మనకైతే షేప్ అయితే తిరిగిపోతుంది. చూడండి, ఇక్కడ ఈ కార్నర్లో ఇలా కొంచెం రాలేదు అంటే ఇలా అనుకోండి. చూసారా ఎంత నీట్గా తిరిగిందో, చాలా బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిపైన కుట్టు వేసినప్పుడు కూడా ఆ కినారి కుట్టు వేయకుండా ఒక్క పాయింట్ ముందుకే కుట్టు అయితే వేసుకోండి. అప్పుడు మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి పైకి ఎత్తినట్టుగా ఉండకుండా నీట్గా అణిగి ఉంటుందన్నమాట. మీకు అర్థమైంది కదండి. ఇలా కుట్టు వేసినప్పుడు ఈ చివర్లు మనకి ఈ కట్ వర్క్ ఉంది కదా, ఈ చివర వేసుకోకుండా కొంచెం ఒక్క పాయింట్ లోపలికే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుందన్నమాట. ఓకేనండి, అర్థమైంది కదా. ఇలా చివరి దాకా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ కట్ వర్క్ డిజైన్ పైన నేను చెప్పినట్టుగా మీరు కినారి కుట్టు వేయకుండా ఒక పాయింట్ లోపలికి వేయడం వల్ల ఇంత అందంగా అయితే వస్తుంది. అలాగే స్టిప్గా కూడా ఉంటుందండి. ఓకేనా అండి, నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి.